బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బీసీ మహాసభలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇప్పుడు బీరువాలో పెట్టారంటూ విమర్శించారు. మండల్ కమిషన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడూ కూడా అన్యాయమే జరిగిందని మండిపడ్డారు. ఇది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా బీసీల వాస్తవ లెక్కలు బయటికి తీవాలి. కులం ఆధారంగా రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. బీసీల కోసం పనిచేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు. రాజీవ్ గాంధీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని అన్నారు. 2011 కులగణన చేసి నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ను బయటపెట్టలేదు. తాము కులగణన చేయమని ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసింది. 2 జాతీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేశాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు అండగా ఉన్నాయి. వారికి న్యాయం చేశారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులే బీసీల వైపు నిలబడి న్యాయం చేశారని కవిత అన్నారు. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.